ఈరోజు మనం స్పెషల్గా చేసుకునే దమ్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. చికెన్ను శుభ్రంగా కడుక్కొని చికెన్ మునిగే అంతా నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి. ముందుగా మసాలా చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొన్ని మిరియాలు. స్టవ్ మీద దబర్లో నీళ్లు పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం కల్లుప్పు, చిన్న టమోటో, 1 స్పూన్ పసుపు, అరగంట పెరుగు, నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు చికెన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని 2.5 గంట నూనె వేసుకొని వేడైనాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని ముందుగా చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం. చికెన్ ఉడికించే అప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని వేగినాక కరివేపాకు వేసుకొని వేగినాక అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించిన చికెన్ని వేసుకొని ముక్కలకి మసాలా పట్టేలా గెంటితో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 1.5 స్పూన్ కారం వేసుకొని మాడకుండా కలుపుకోవాలి. ముందుగా చూపించిన మసాలాలను బరకగా దంచుకొని చికెన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ను 2 నిమిషాలు గెంటితో కలపకూడదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన దమ్ చికెన్ ఫ్రై రెడీ.